మీడియా మిత్రులకు నమస్కారం. దొంగనే దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడలేక 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అడ్డగోలుగుల భూముల పందేరాన్ని నడిపి ఎవరికి పడితే వాడికి భూములు, ఎవరికి పడితే వాడికి రోడ్లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీ భూములని పరాయి వ్యక్తులకు కట్టబెట్టినటువంటి వాళ్ళు అధికారం పోయినాక ఇవాళ వచ్చి కొద్దిసేపటి క్రితం చూసినా నేను మీడియాతో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏడ గుడ్డి గాడిదల పనులు దొంగతందుకు పోయినరు. బామ్మర్దులు ఇద్దరని చెప్పాలి. అయ్య తప్పితే కొడుకు, కొడుకు తప్పితే బామ్మర్ది. వీళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏలింది. ఏం చేసిరు 10 ఏళ్ళు? ఎన్నో రాసిండు కలెక్టర్ ఉత్తరం. ఏం చూపించారు టీఆర్ఎస్ ఆఫీసులో? 2012లో అప్పటి కలెక్టర్ ఒక ఉత్తరం సీసీఎల్ఏకి రాసిండని చూపించారు. 2012లో సీసీఎల్ఏకి ఉత్తరం రాస్తే 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయేదాకా ఎన్నడూ మీ ఉత్తరాల్ని మీరు సమీక్షించలేదు అనేది టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాల్టా ఉండే, ఈ చట్టం ఉండే, ఫారెస్ట్ చట్టం ఉండే, ఇక మేము తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఫారెస్ట్ చట్టం చేసినామని చెప్తారు పెద్ద మనుషులు. మరి తెలంగాణలో తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చేసిన మీరు సెంట్రల్ యూనివర్సిటీలో టీఎన్జిఓ కాలనీకి 18 ఎకరాల భూమి తీసుకొని రోడేసిన రోజు ఈ బామ్మర్దులు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏం చేసిరు ఆ రోజు అనేది ఒకసారి ఆలోచించాలి. 2012లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాస్తే ఇవాళ దాకా 2023 మీరు దిగిపోయేదాకా మీరు భూమిని మార్చలే. ఎంత కన్నింగ్ వల్ల వాళ్ళు చెప్తా మీకు. భారత ప్రభుత్వం ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది. అది తీసుకుపోయి గజ్వేల్లో ములుగులో పెట్టుకున్నారు. మాకేం బాధ లేదు. అది కూడా గెజెట్ ఇచ్చింది భారత ప్రభుత్వం. తర్వాత తెలంగాణ క్యాబినెట్, ఇదే హరీష్ రావు గారు, అదే కేటీఆర్ గారు, వీళ్ళంతా ఉన్నటువంటి క్యాబినెట్ ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ పెడితే ఆ భూములని ట్రాన్స్ఫర్ చేసిరు రెవెన్యూ రికార్డులలో. ఏమని? ఆ భూముల పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ అని రాపించిరు పహానీలలో. కానీ 1974లో గెజెట్ ఇచ్చిన భూములని సెంట్రల్ యూనివర్సిటీ భూములని పట్వారికి చెప్పి రాపియలే. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం, కాంగ్రెస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం. ఇద్దరు దొంగలే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసిర్రు, వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా అదే పని చేస్తారు. 2012 రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిన లెటర్లో 2185.8 ఎకరాల భూమి ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నది అని రాసిండ్రు. దాన్ని ఇలా యూనివర్సిటీకి ఇన్రని మేము అడుగుతున్నాం. నేను నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 2012లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండ్రు అని చెప్పినాను. అది 2012 కాదు, 2022. బాగా మా టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. 2012లో ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాసిండంట. అయ్యా కేటీఆర్, ప్రైవేట్ ఏజెంట్లతో గిది కాదు, నీకు సంస్కారం ఉంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ని ఇస్తున్నా మా మీడియా మిత్రులకి. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2022లో జర కోన్కే సునో బామ్మర్దులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. మీ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలినేట్ చేయలేదు? టీఆర్ఎస్ హాజ్ నో లోకస్ స్టాండ్. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు కొంతమంది ఫాల్తు నా కొడుకులు. అరే ఫాల్తు నా కొడుకులారా, ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. కొజ్జాగాల లెక్క కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఏముంది లోకస్ స్టాండ్ ఇవ్వాలి మీకు? వచ్చి మేము కాపాడుతానికని ప్రయత్నం చేసినాం. ఇన్ని చట్టాలు రద్దయినాయి, అన్ని చట్టాలు. మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లో కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు రఘునందన్ రావుని ట్రోల్ చేస్తారా? 2012-22 అని కేసీఆర్ కూడా 100 సార్లు మాట్లాడిండు.
పగటీలు మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు, రాత్రి మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు. నేను ఎప్పుడు మాట్లాడినా ఓషుల్నే మాట్లాడతారా? చూచానా వెళ్ళారా? ఈ ఉత్తరాన్ని నీ టీఆర్ఎస్లో ట్రోల్ చేయరా? నీకు చేతనైతే నీ టీవీ ఛానల్లో రాయి. 2012లో 2022లో ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే మా ముఖ్యమంత్రి పొద్దుగాలోటి పొద్దుకేసి 4 ఏళ్ల దాకా అన్నాడు మేము మార్చలేదు భూములని రాయిండ్రు. మేము స్టూడెంట్స్ తరఫున కొట్లాడుతున్నాం, భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఎవడో అవలగాడు పెట్టిండు సోషల్ మీడియాలో ఏమని, కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చు కదా. అరే దివానల్లారా, మంత్రులుగా చేసిర్రు, ముఖ్యమంత్రులుగా చేసిర్రు. భూమి కాపాడాల్సింది ఎవడంటే రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, కలెక్టర్ కాపాడాలి, తహసీల్దార్ కాపాడాలి. కాబట్టి ఐ వెల్కమ్. నా మీద మీకు చేతనైన ట్రోలింగ్ చేసుకోరి, నాకు తెలుసు మీతో ఏం కాదని. కానీ మేము నిజంగా కూడా నిజాయితీగా యూనివర్సిటీ దిక్కే ఉన్నాం, పిల్లల దిక్కే ఉన్నాం. ఈ ఇంచు భూమి పోకుండా కొట్లాడతాం. మీలాగా ఇటు అటు డ్యూయల్ స్టాండ్ కాదు. అధికారుల నుండి ఒక రకం, ప్రతిపక్షాల నుండి ఇంకొక రకంగా మాట్లాడేటోళ్ళం కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇంత ఆవేశంగా అంటే 2012లో అన్నాడు రఘునందన్ వకీల్ కదా అన్నాడు ఒకడు. అరే దివానా, నేను వకీల్నే, మీ లెక్క ఏల్ముద్రోని కాదు. ఐ నో ద లా, ఎట్లా ప్రజెంట్ చేయాలో కూడా తెలుసు నాకు. తెలియకపోతే నన్ను అడుగురు, చెప్తా కేసులు ఎట్లా వాదించాలి. మీరు పైసలు పెట్టుకొని వకీళ్ళని పెట్టుకోవాలి. నేను ఈ కాగితానికి రూపాయి టికెట్ అతికేస్తే వకాలత్ చేయొస్తుంది. మీరు అడుగుతారు కదా బీజేపీ భూముల్ని కాపాడాలని. బీజేపీ కాపాడుతుంది, సెంట్రల్ యూనివర్సిటీ దిక్కు బీజేపీ ఉంటుంది. మేము న్యాయం దిక్కున్నాం, విద్యార్థుల దిక్కున్నాం. అమరులైనటువంటి విద్యార్థుల సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం ఒక బీజేపీ ఎంపీలకు మాత్రమే ఉంది.